మీకు ఆనందం కావాలా, సక్సెస్ కావాలా? సక్సెస్ ఇవ్వండి. ఆనందం వల్ల సక్సెస్ వచ్చిన సందర్భాలనే కానీ సక్సెస్ వల్ల ఆనందం రాదు. జీవితంలో ప్రపంచంలో సక్సెస్ అయిన చాలా మంది ఆనందంగా లేరు. ఓల్డ్ డబ్బులు ఉంది, ఆనందంగా లేరు. అఖండమైన కీర్తి ఉంది, ఆనందంగా లేరు. కానీ ఎక్కడో రోడ్డు పక్కన రోడ్లు కొట్టుకుంటూ భార్య జొన్న రొట్టెలు ఆయిల్ లేకుండా కాల్చి బండ మీద ఉల్లిపాయ ఎండుమిరపకాయలు నోరి ఇద్దరు నవ్వుకుంటూ తిన్నవాళ్ళని చూసినప్పుడు ఇంత ఆనందంగా ఎలా? ఇక్కడ ఆనందం డామినేట్ చేసింది. మల్టీ మిలియనర్స్ కూడా అంత ఆనందంగా ఉండలేకపోరు. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఆనందాన్ని నేర్పాలి, విజయం కాదు. మీకు ఆనందం కావాలా, సక్సెస్ కావాలా? సక్సెస్ ఇవ్వండి. ఆనందం వల్ల సక్సెస్ వచ్చిన సందర్భాలనే కానీ సక్సెస్ వల్ల ఆనందం రాదు. జీవితంలో ప్రపంచంలో సక్సెస్ అయిన చాలా మంది ఆనందంగా లేరు. ఓల్డ్ డబ్బులు ఉంది, ఆనందంగా లేరు. అఖండమైన కీర్తి ఉంది, ఆనందంగా లేరు. కానీ ఎక్కడో రోడ్డు పక్కన రోడ్లు కొట్టుకుంటూ భార్య జొన్న రొట్టెలు ఆయిల్ లేకుండా కాల్చి బండ మీద ఉల్లిపాయ ఎండుమిరపకాయలు నోరి ఇద్దరు నవ్వుకుంటూ తిన్నవాళ్ళని చూసినప్పుడు ఇంత ఆనందంగా ఎలా? ఇక్కడ ఆనందం డామినేట్ చేసింది. మల్టీ మిలియనర్స్ కూడా అంత ఆనందంగా ఉండలేకపోరు. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఆనందాన్ని నేర్పాలి, విజయం కాదు. మీకు ఆనందం కావాలా, సక్సెస్ కావాలా? సక్సెస్ ఇవ్వండి. ఆనందం వల్ల సక్సెస్ వచ్చిన సందర్భాలనే కానీ సక్సెస్ వల్ల ఆనందం రాదు. జీవితంలో ప్రపంచంలో సక్సెస్ అయిన చాలా మంది ఆనందంగా లేరు. ఓల్డ్ డబ్బులు ఉంది, ఆనందంగా లేరు. అఖండమైన కీర్తి ఉంది, ఆనందంగా లేరు. కానీ ఎక్కడో రోడ్డు పక్కన రోడ్లు కొట్టుకుంటూ భార్య జొన్న రొట్టెలు ఆయిల్ లేకుండా కాల్చి బండ మీద ఉల్లిపాయ ఎండుమిరపకాయలు నోరి ఇద్దరు నవ్వుకుంటూ తిన్నవాళ్ళని చూసినప్పుడు ఇంత ఆనందంగా ఎలా? ఇక్కడ ఆనందం డామినేట్ చేసింది. మల్టీ మిలియనర్స్ కూడా అంత ఆనందంగా ఉండలేకపోరు. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఆనందాన్ని